చింతల దగ్గర తీర వద్ద ఉండగా చెప్పినవా కోరంగిని చెప్పినవా ఏంటిదాని మనం చెలియాటం పోతున్నామని చెప్పకు అని చెప్పిన చెప్పలే చెప్పండి మన ఎంబడి ఎందుకు వస్తాడు పొలగాడు కొడక మేము తెలియాటం పోతాన్నమే అన్న కంచి తెలియాటం పోతాన్న కొడక ఇంటికాన్నే ఉండు రాకు అని చెప్పిన అట్లా చెప్పినా కూకుంటారే బాగా బాగా అలవాటు అయినా నీకు నేను రమ్మన్నానే ఉండా నీకు అలవాటు బాగా చేసుకున్నావు ఏంటిది బద్దమ్మ అదే బద్దమ్మని బద్దమ్మ కాదు కొడక పెద్దమ్మ అనాలి బద్దమ్మ కాదురా పెద్దమ్మ మీరు ఎట్టిపోతా అండి అటు పోతాను ఆడుకో బద్దమ్మ నేను అత్త నేను మొక్కం చూస్తాను దొడ్డిపోతాను నేను కూడా అత్త నేను కూడా వచ్చి బుర్రలు పోరేస్తా అది మంచి పని కొడుక ముంగట పెట్టుకున్న బుర్రలు పోరేస్తారు మంచి పని ఇక బుర్రలు పోరేసినాక మేము ఎక్కడ బోర్రే చూస్తాను అనుకుంటున్నాను మళ్ళదేడా ఎక్కించుకోలే అవుతాయి తెల్లారు లేపుతారే దీన్ని ఎక్కించుకొని ఇక సీపురు పట్టి ఊడ్చుడా నేను ఇప్పుడు ఎక్కలేదా చిన్నప్పుడు ఇప్పుడు పెద్దవారి నాకు ఎక్కకోకుంటాడు కొడక మేము తెలియాటం పోతున్నాం నువ్వు ఇంటికాన్నే ఓరిడత్తే వెళ్ళి పెడతాడు మనకు సెలియాటం కలవదు అని చెప్పిన మేము సెలియాటం పోతాను కొడుక నువ్వు ఇంటికాన్నే ఉండు అంటాడు ఉంటాడా మరి అబద్ధం ఎందుకు ఆవిడే నేను అత్త బద్దమ్మ కాదురా పెద్దమ్మ పెద్ద అమ్మనా పెద్ద అమ్మ నువ్వే అది బాగా పెద్ద అమ్మ అంటే అది చిన్నమ్మనా కొడుకు అక్కరాట తీసుకపోదా ఏమైతుంది ఏమైతే అంటే ఏర్పడుతుంది పేనాక కోరాడు ఆడ పళ్ళు దొరికిన కాడ ఆకలి అంటాడు నీళ్లు దొరికిన కాడ తూప అంటాడు ఎడుకొచ్చి తెస్తాడు అడుగు తూపు అనద్దు ఆకలి అది నన్ను మందలిస్తాడు నీకే అలవాటు నీకు అలవాటు కాదే నీ పాడబడదు దాని పెడవు అక్క రాకూడదు తీసుకపోతా నేను వాళ్ళు అందేస్తాడు కొడుక మేము చెలియాటం పోతలేమురా ఇక్కడనే ఉంటాను మాకు మిండని చేస్తావా మా ముంగట నీ చిన్నారి కాళ్ళతోని చిట 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 నువ్వు నడితే ఇక మేము పెద్ద కాళ్ళతోని ముంగట ముంగట ఏం చేస్తావు అక్కడ మేము అట్లా తిరిగేస్తాం గాలికి అన్ని నేర్పిందే ఇలా అని లేకపోతే మీరేం కొడతారే పుల్ల కొడతాం అన్ని చెప్పు ఉండకాడు చెప్పు కొట్టేది కదా నేను కూడా పెద్ద పిల్లిని కొడతా పెద్ద పిల్ల గంగవీళ్ళు కొడతాం నువ్వు అంటున్నాను ఇప్పుడు పెద్ద పులి పిల్లి కాదు పెద్ద పులి సరే కొడుక నువ్వు మా ఎంబడి వస్తాను అంటాను కానీ అక్కడ ఆకలైన కాడ అన్నము అనద్దు అంట అంటే ఆడ అడవిలో ఏం దొరుకుతుంది నేను ఏమనపా తూపైన కాడ నీళ్లు లేని కాడ తూప అనద్దు నీళ్లు ఉన్న కాడనే తాగాలి అక్కడ పండ్లు పొలాలు దొరికిన కాడనే ఆకలి అంటే పండ్లు పొలాలు దొరుకుతాయి కొడుక మేము పోయేది చెలియాటానికి చెలియాటం లోపల కూడా వేట ముర్గాలు కొడుతుంటే ముర్గాలు కొట్టంగా లొల్లి కొట్టాదు దీని ఎక్కువ అయ్యో బిడ్డ బిడ్డ నువ్వు నాది ఎక్కుతా నన్ను ఆంబులెన్స్ లేచుడే నేను ఇదివరకు సాతగానే మనసుంది అటువంటి 7 చెంచు బావలు ఒక 7 విల్లు బాణాలు వీపులో పెట్టుకొని సందడి బాణాలు సంఖ్యలు పెట్టుకుని 7 చెంచోళ్ళు ముంగడ పైన వెళ్ళినారా అడిగిలో చెంచోళ్ళు ఒక 7 బాణాలు పెట్టుకొని చెలియాటం లోపల చెంచోళ్ళు వెళ్ళినారా చెంచోళ్ళు వెళ్ళినారా నడవంతు పెట్టినారా చెంచు బాలు గుడుండే అది సంటివాన వెళ్ళినారు అయ్యో నేనున్న పోయారాజా చెంచు వాళ్ళు రేపు కొడతా ఉన్నారమ్మా రావ
కొట్టుకుంటా సెంచర్లు ఒకే ఇప్పుడు ఏనాడు వెళ్ళిపోతూ ఉంటే వారు వచ్చే దారి లోపల చూడు రెండు పెద్ద పుల్లు ఏనాడు పడుతున్నాయో అటువంటి పెద్ద పుల్లకు బాణం కూడి పెట్టినారు వండు ఆడ వండు పంటలే పైసలు ఇస్తారా ఇప్పుడే పడతావు ఇంకా వంట వండు బిడ్డ దాని పక్కన వండు నా దగ్గర వద్దు. సొల్లు కక్కుతాంది నాకు కూడా బూస్ట్ అలవాటు ఉంది బిడ్డ నేను కూడా సొల్లు కక్కుతా దాని దగ్గర వండు మమ్మీ నిన్ను దగ్గర అంటే నువ్వైతే మీరేసి దొరకబడుతుంది ఏంటి బిడ్డ మీద చేసేటి కాళ్ళు ఎత్తాలి నిద్రలా కాళ్ళు బాగా పొరుతుంది బిడ్డ అది మొత్తం మాకు మోసేళ్తలేదు అది ఒక్క పక్క మీద వండుతుంది మోసేళ్ళది అందుకే పొరుతుంది బిడ్డ గురక అంటుంది ఏం చేస్తుంది ఇక బిడ్డ ఇప్పుడు ఎందుకు లొల్లి పెట్టినవురా పెద్ద పుల్లి మిమ్మల్ని తింటుందని స్టూడియో అన్నా నీకు రాంగ్ ఏమో చెప్పినావు చెప్పినావు లొల్లి పెట్టద్దు బిడ్డ అన్నావు అంటలేవా అవి ఎదురుగా వస్తా నేను మేము బాణం గురి పెడితే ఉత్తర శిఖారు అంతా బెకారు మిమ్మల్ని కొరుకుతాయని స్టూడియో అన్నా అబ్బా నువ్వు కానుకున్నావు మగవానివి పెద్ద పుల్ల కప్పడు ఇప్పుడుగా ఎందుకంటే ఇడు ఈ శిఖారు అంతా బెకార్ అయింది తెల్లే పోరడు మన ఎంబడి ఉంటే శిఖారు కాదు మనకు పిట్టబడది పొట్ట గిట్టది ఈ పోరన్ని ఏదన్నా విధం చేసి ఏమన్నా కూర్చుండబెట్టాలి అక్కడ గుండు కనబడుతుంది కానీ చిన్నపిల్లలకు చూడు ముంగట తల్లి కన్న తల్లి ఇంటికి పాలు చేస్తుంది పాలిచ్చినాక ఇలాగా ఎడుతూనే ఉంటాడు కొడుక పట్టుకుని ఆడుకోమని ఆట బొమ్మలు ముంగట వేసి ఆ ఆట మీద మరిపించి తల్లి పడిపోతుంది ఆ గట్టిన మన కొడుకుని కూర్చుంటే పెట్టి కొడుకు ఒక్కడు ఆట బొమ్మలు ఇచ్చి మనం తెలియడం పోతే మనం శిఖారు కలుగుతుంది కొడుక శివకుమారా ఇది జన్నపాల గుండు ఈ గుండు విన్న కూర్చుండు బిడ్డ ఆ అడవి లోపల 100 పుడుకాయలు దింపుకొచ్చి 2 మంద పుడుకాయలకు చూడు మరి 4 కటువంటి కట్టపులు పెట్టింది కొడుక ఇవి 2 ఎద్దు మమ్మీ ఎజ్జలు ఆనే పూడిమకాయలు ఎజ్జలు బిడ్డ ఎజ్జలు ఇప్పుడు ఇంకా తినచ్చా తినద్దు బిడ్డ బద్దం ఇచ్చింది చేదు ఉంటే తింటే పంటలే పసకలే మంచి బద్దమ్మ అన్ని తినవంటది కొడుక ఇవి 2 ఎజ్జలు ఇది పయ్యది ఇది పుయ్యదానే ఇది పుల్లది అది పుయ్యది ఇది పయ్యది ఇది పయ్యది ఇప్పుడు ఇది పోసుడు కాదు బిడ్డ ఇది పుల్లది పొడవకు పొడితే అంటాను కానీ పొడితే వండదా కొత్తగా నేరాడు మరి వీటిని ఎక్కడ దున్నుడే మెత్తుపాల దండ విన్ని ఈ గుండె చాలా వస్తుందానే గుండు మీద చాలా చూడండి బిడ్డ కత్తి పెట్టుతా కత్తి దున్ని మొత్తం పొద్దున చేసి అచ్చు పట్టి ఉంచి మేము వచ్చి ఇత్తులు పెడతాం అమ్మ నేను ఇత్తులు పెడతావానే కంది పిత్తులు పెట్టు కంది పిత్తులు కాదు బిడ్డ కంది సార్లు కూడా వస్తాం బండ విన్ని మన మీద పోతే పడతాయానే పడతాయి బిడ్డ నాకు భయం అయితే ఓ ఎజ్జి అని ఇద్దరు పొడు గుండు కింద పడతాయి మళ్ళీ గుండు తీసి తీసుకొచ్చి గుండు వేసి మళ్ళీ పెడుతున్నా ఆడుకో భయం అయితే ఒకవేళ నీకు భయం అయితే మేము బాగా దూరం పోం నేనే గుండు చుట్టే ఉంటాం బిడ్డ అమ్మ సెంచు పెద్ద వాళ్ళారా ఎక్కడున్నారు అమ్మ భయం అవుతుందని నువ్వు విడు ఇక మేము కూడా అలికిరి చేస్తాం బిడ్డ కొడుక శివకుమార స్వామి మేము ఇక్కడనే ఉన్నాం భయపడక బిడ్డ అని మేము పిలుస్తాం శివకుమార అని మేము పిలుస్తాం పెద్ద వాళ్ళారా సెంచు తల్లులారా అని నువ్వు విడు అమ్మ దీని కాలు ఇరిగింది కదనే కాలు పట్టి కట్టిద్దాం బిడ్డ దాంతో పెట్టి కాలు మరి బద్దమ్మ చెప్పుకున్నారు అన్ని నాకు భయం అయితే నేను దూరం పోవురా నా మాట నీకు అందుతుంది నీ మాట మాకు అందుద్ది బాగా దూరం పోతే నాకు భయం అవుతుంది బాగా దూరం పో మాట అందినంత పెట్టేసి కాదు చేస్తాం అటువంటి 7 సెంచు బావలు కనుక పిల్లగాని ముంగట చూడు 2 మందప్పుడు కాలేసి ఏనాడు అట్ట చూడు పిల్లగాని ముంగటేసినారు ఆ విల్లు బాణాలు పిల్లగట్టుకుని 7 సెంచులు అడవి లోపల తెలియడానికి వెళ్ళిపోతూ ఉన్నారు
ఆటలు చూడు మన మురికాల కొట్టుకుంటా ఎంత దూరం తిరిగిన సెంచోలో పిట్ట పడతలేదు పొట్ట గిడతలేదు అడవి లోపల సెంచోలో తిరిగి పిల్లగాడు చిన్న పాలకుండు మీద ఆట ఆడుకొని ఎండుకొండ కైలాసం లోపల యుడు యొక్క శిలాద్రి దేవ సంగమయ్యా పార్వతమ్మని ఒక మేడికట్టల మీద రథంలో